పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే ఇవ్వాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున భీమవరంలో ఆందోళన చేశారు. భీమవరంలోని రామరాజు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. రామరాజుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తోట సీతారామలక్ష్మికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తల ఆందోళనను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రామరాజుకి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు కార్యకర్తలు వెనుతిరిగారు. నుంచి కూడా ఉండి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 9 పర్యాయం ఎలక్షన్ జరిగితే 8 పర్యాయం తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఒక పర్యాయం మాత్రం ప్రత్యర్థి పార్టీ విజయం సాధించింది. అయినప్పటికీ కూడా 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో కార్యకర్తల అండదండలతో రామరాజు గారి కృషితో వారి యొక్క మంచితనంతో విజయం సాధించడం జరిగింది. ఇవాళ 2024లో కూడా ఆ రోజుని కష్టకాలంలో ఆదుకున్నటువంటి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టికెట్ ఇస్తారనే క్రమంలో గౌరవ జాతీయ అధ్యక్షులు వారు ప్రకటించడం జరిగింది శాసనసభ వేదికగా. రెండోది, ఇవాళ పొత్తుల విషయంలో కూడా ఈ సిట్టింగ్ స్థానాలను పక్కన పెట్టి మాత్రమే నేను పొత్తు కుదుర్చుకోవడం జరిగిందని చెప్పి మరొక పర్యాయం ఆయన వివరించడం జరిగింది. దానికి అతను అనుగుణంగా ఈ గౌరవ శాసనసభ్యుల వారికి మొదటి లిస్టులో పేరు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి ప్రచార మాధ్యమాల్లో రామరాజు గారి పేరుని కాదని వేరొక పేరు ప్రచార మాధ్యమాల్లో రావడం జరుగుతుంది. దానికి మనస్తాపం చెంది మా 4 మండలాల యొక్క కార్యకర్తలు మనోవేదనతో మేడం గారికి తెలియజేసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు అయినా సరే గుండి అసెంబ్లీ సీటు రామరాజు గారు మాత్రం ఇవ్వాలని చెప్పి మేము అందరి తరఫున కూడా మేడం గారికి నేను విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రామరాజు గారు తప్ప ఏ ఒక్క వ్యక్తిని కూడా తెలుగుదేశం కార్యకర్త ఉండి నియోజకవర్గంలో ఊహించుకోవడం లేదని చెప్పి మేడం గారికి మేము సవినయంగా తెలియజేసుకుంటూ ఈ వినతి పత్రం సమర్పించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి మన భీమవరం పక్కనే ఉండి కాన్స్టిట్యున్సీ ఉంది. ఉండిలో ఉన్న మన ఎమ్మెల్యే రామరాజు గారు 4 మండలాల నుంచి అలాగే క్లస్టరు యూనిట్ ప్రతి ఒక్కరు కార్యకర్త లీడర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆయనకి టికెట్ లేదు అనేది ఒకటి రావడంతో అందరూ కూడా చాలా మనస్తాపం చెంది ఈ రోజున మరి ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ కూడా ఎవరు ఆందోళన చెందొద్దు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల్లో ఉన్న మనిషికి మళ్ళీ ఆ స్థానం లేదంటే ఎవరికైనా బాధ కలగటం సహజం. అదే పరిస్థితి ఈ రోజున మన కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కనపడుతున్న ఉండి నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ ఎవరో కూడా ఆందోళన చెందొద్దు. తెలుగుదేశం అంటే ఒక కమిట్మెంట్ గల పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా మరి అధికారం ఉన్నా లేకపోయినా ఒక పోరాడే మనిషి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా మరి మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో మీరెవరో అందరూ కూడా ఆందోళన చెంది ఈ విషయం మీద ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎన్ని కూడా నేను మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది.